హలో గైస్! నేనైతే ఒక చిన్న మట్టి శివలింగాన్ని అయితే ఇంట్లోనే రెడీ చేసుకొని, అభిషేకం ఏ విధంగా చేసుకున్నాననేది వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే శివలింగానికి ఇలా నామాలనేది పెట్టుకున్నాను. శివలింగానికి పూజ చేసేవన్నీ ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఒక ఇత్తడి పళ్ళెం అనేది తీసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత, అష్టదళ పద్మ ముగ్గైతే వేసి కొంచెం పసుపు, కుంకుమ వేసుకున్నాను. ఒక తమలపాకు అయితే పెట్టి నేను రెడీ చేసి పెట్టుకున్న శివలింగాన్ని అయితే తమలపాకుపై పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మా వారు నేను కలిపి అయితే అభిషేకం అనేది స్టార్ట్ చేసాం. ముందుగా అయితే పువ్వులు, శంకు పువ్వులు అండ్ నందివర్ధన పూలు, చామంతి పూలు అయితే పెట్టుకున్నాను. ఇంకా మొదటగా అయితే పాలాభిషేకం చేసుకున్నాను. తర్వాత చక్కెర, తేనె, గంధం, విభూది, నీళ్ళు అన్నిటితోనైతే శివయ్యకి మంచిగా మనస్ఫూర్తిగా అభిషేకం అనేది చేసుకున్నాను. మార్నింగ్ గుడిలో కూడా చేసుకున్నాం గానీ, ఇంక ఇంటి దగ్గరైతే ప్రశాంతంగా కూర్చొనైతే చక్కగా చేసుకున్నాను. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అభిషేకం అనేది చేశారు. ఇక అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్వపత్రాలతో శివాష్టోత్రం చదువుకొని ఒక్కొక్క బిల్వపత్రం అయితే సమర్పించి పూజ అనేది ఈ విధంగా అభిషేకం అనేది చేసుకున్నాను శివయ్యకి. ఫైనల్లీ కొన్ని అక్షింతలు అయితే సమర్పించి హారతి అనేది ఇచ్చుకున్నాను. కాస్త గ్యాప్ ఇచ్చాక మళ్ళీ పూజ చేద్దామని కాస్త బిల్వపత్రాలు అయితే పక్కన ఉంచుకొని, ఇంక వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.